హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామాలు నిండి ఉన్న ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన టాపిక్ సర్పంచ్. సర్పంచ్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, ఒక అసలైన సర్పంచ్ ఎలా ఉండాలి అనే డీటెయిల్గా చూద్దాం రండి. మాటలు చెప్పే సర్పంచ్ కాదు, పనిలో సత్తా చూపించే సర్పంచ్ కావాలి. గ్రామం కోసం నిజంగా శ్రమించే నాయకుడే మనకు కావాల్సిన అసలైన సర్పంచ్ 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామాలలో ఉన్న ప్రజలు ఎన్నుకునే గ్రామ పంచాయతీ నాయకుడు. ప్రజా సమస్య వింటే సరిపోదు, సమస్యలని పరిష్కరించే అసలైన సర్పంచ్ కావాలి. మన గ్రామం ఎలా ఉంది అని ఆలోచించే ఆయన కాదు, దాన్ని ఎలా చేయాలి అనే దాని గురించి రోజు కష్టపడే సర్పంచ్ మనకి కావాలి. అధికారం కోసం కాదు, సేవ కోసం మాత్రమే వచ్చిన అసలైన సర్పంచ్ మనకి కావాలి. ఓటు వేసిన వాళ్ళకి మాత్రం పనిచేసే సర్పంచ్ కాదు, ప్రతి ఇంటికి సమాన న్యాయం చేసే సర్పంచ్ మనకి కావాలి. అభివృద్ధి కోసం దారి చూపించే సర్పంచ్ మనకి కాదు, ప్రజల ముందు ఉండి అభివృద్ధి కోసం వాళ్ళని నడిపించే సర్పంచ్ మనకి కావాలి. గ్రామాన్ని మార్చే సంకల్పం ఉన్న సర్పంచ్ మనకి కావాల్సిన అసలైన సర్పంచ్. మొత్తానికి 2011లో తీసిన లెక్కల ప్రకారం చూస్తే భారతదేశం మొత్తం ఉండే గ్రామాలు 6,49,481, సుమారు 6.5 లక్షల గ్రామాలు అనుకోండి. ఈ గ్రామాలన్నీ సుమారు 2.5 లక్షల గ్రామ పంచాయతీల కింద ఉన్నాయన్నమాట. అట్లంటే ఒక గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ అనే లెక్క ప్రకారం చూస్తే భారతదేశంలో సుమారు 2.5 లక్షల మంది గ్రామ పంచాయతీ నాయకులు సర్పంచ్లు ఉన్నారన్నమాట. ఈ సర్పంచ్లకి అసలు ఎంత శాలరీ, వీళ్ళ జీతం ఎంత? తెలంగాణలో చూసుకున్నారనుకోండి 10,000 నుంచి 12,000 దాకా వీళ్ళ జీతం ఉంటుంది. మహారాష్ట్ర, కేరళ అటుపక్క చూసారంటే 10,000 నుంచి 15,000 రూపాయలు. పంజాబ్ లాంటి స్టేట్స్లో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా ఉంటుంది. ఇంతకీ వీళ్ళ బాధ్యత ఏమిటో తెలుసా? ఓవరాల్ విలేజ్ డెవలప్మెంట్, అభివృద్ధి మాత్రమే ఈ సర్పంచుల ఒక బాధ్యత. ఆ గ్రామంలో, ఆ గ్రామ పంచాయతీలో ఏ మీటింగ్ జరగాలన్నా, గ్రామ సభ, పంచాయతీ జరగాలన్నా అది ఈ సర్పంచుల బాధ్యత. గవర్నమెంట్ స్కీములు, అది హెల్త్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన శుభ్రత అయినా, దానికైనా ఏ ఒక విషయమైనా అది ఈ సర్పంచ్ల ఒక బాధ్యతని. ఆ గ్రామ పంచాయతీలో ఉండే ఫినాన్స్, దాన్ని మెయింటైన్ చేయడం, రికార్డ్స్ని మెయింటైన్ చేయడం, బర్త్, డెత్, ప్రాపర్టీ, ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు ఏమేమి కొన్నారు, ఏ ప్రాపర్టీ వాల్యూ ఎంత, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఈ సర్పంచులదే. ఇది కాకుండా ఆ గ్రామాలలోనూ, గ్రామాల పంచాయతీలలోనూ చిన్న సమస్యలు వచ్చినా వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా ఈ సర్పంచులదే. ఆ ప్రాంతంలో ఉండే రోడ్లు, నీళ్లు, స్ట్రీట్ లైట్లు, మందులు, ఇవన్నీ జనాలకి అందేలాగా చేయాల్సిన పని సర్పంచుల పని. చెప్పాలంటే గవర్నమెంట్కి, గ్రామానికి మధ్యలో ఉండే ఒక బ్రిడ్జ్ లాంటి వాడు ఈ సర్పంచ్. ఈ సర్పంచ్ గవర్నమెంట్ అధికారి అయిన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, అదే మన పంచాయతీ సెక్రటరీ, ఆయనతో పాటు కలిసి గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తారన్నమాట. భారతదేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 2025-26లో గవర్నమెంట్ కేటాయించిన డబ్బు సుమారు 2.5 లక్షల కోట్లు. 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు 2.5 లక్షల కోట్లు. చెప్పాలంటే ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం ₹1 డబ్బు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన అధికారం మన సర్పంచ్ గారిది. 2025-26లో తెలంగాణ ప్రభుత్వం అలాట్ చేసిన బడ్జెట్ 31,605 కోట్లు. బట్ ఇంత బాధ్యత తీసుకొని చేయాల్సిన సర్పంచ్ ఒక శాలరీ మాత్రం 10,000 నుంచి 12,000 రూపాయలు మాత్రమే. ఇంత చిన్న జీతానికి పని చేయడం కోసం సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక్కొక్క క్యాండిడేటు ఎంత పెద్ద డబ్బు ఖర్చు పెడుతున్నారు అని ప్రజలకి మేము చెప్పాల్సిన అవసరం లేదు. సర్పంచ్ ఎలక్షన్స్ దగ్గరయ్యే ఈ టైంలో మేము మీకు చెప్పాలా అనుకునేదంతా ఒకటే, తన బలాన్ని అధికారంగా కాదు, బాధ్యతగా తీసుకునే నాయకుడే నిజమైన సర్పంచ్. తన బలాన్ని అధికారంగా కాదు, బాధ్యతగా తీసుకునే అసలైన నాయకుడే సర్పంచ్. ప్రతి కుటుంబం కోసం, ఆ ప్రతి కుటుంబ సంతోషం కోసం రోజు కష్టపడే అసలైన నాయకుడే ఒక నిజమైన సర్పంచ్. అలాంటి సర్పంచ్ని మీరు అందరూ ఎన్నుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.